టుడే క్లాస్లో కలీస్ లెహెంగా శారీలో ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ శారీ తీసుకున్నాను. ఓకే. తర్వాత కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ 3 మీటర్స్ అన్నట్టు తీసుకోవాలి. దాని తర్వాత ఫుల్ శారీ తీసుకున్నాను. దీంట్లో కొంగు కట్ చేసేసుకోండి. కొంగు ఇంకా ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా, అవి కట్ చేసి తీసేసేయండి, మనకు అవసరం లేదు. ఇంకా ఇటు సైడ్ మనకి ప్లెయిన్ పార్ట్ కూడా వస్తుంది కదా, అవి కూడా మనకు అవసరం లేదు, కట్ చేసి తీసేసేయాలి. నెక్స్ట్ ఈ బార్డర్స్ కూడా నేను పెట్టట్లేదు, బార్డర్స్ కూడా తీసేసేయాలి. మొత్తానికి కట్ చేసి తీసేసేయండి బార్డర్స్ కూడా. నెక్స్ట్ మెజర్మెంట్ కావాలి. స్కర్ట్ లెంత్ 32 ఇంచెస్, మొత్తం స్కర్ట్ లెంత్ కావాలి. వేస్ట్ రౌండ్ కావాలి, కరెక్ట్ ఉన్న వేస్ట్ రౌండ్ కావాలి. తర్వాత బ్లౌజ్ లెంత్, షోల్డర్, చెస్ట్, వేస్ట్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్, స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఇవి మెజర్మెంట్ అనేది కావాల్సింది. ఇప్పుడు స్కర్ట్ అనేది కట్ చేస్తున్నాం మనము. ఓకే, మీకు ఎన్ని కలీస్ కావాలో చూసుకోండి. ఓకే, ఫస్ట్ పేపర్లో కట్ చేసి పెట్టి తర్వాత మీరు ఫ్యాబ్రిక్లో కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 కలీస్ లెహెంగా చేస్తున్నాను. మీరు 10 పెట్టుకోవచ్చు లేదా 12 అన్నా పెట్టుకోవచ్చు. బాడీ పార్ట్ అనేది బెల్ట్ పార్ట్ 2 ఇంచెస్ ఉంటుంది. అప్పుడు స్కర్ట్ లెంత్లో -2 ఇంచెస్ చేసి మనకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. స్కర్ట్ లెంత్ ఫుల్ లెంత్లో 2 ఇంచెస్ మైనస్ చేసుకొని ఎంత వస్తుందో అది మీరు ఇక్కడ లెంత్ మార్క్ చేసుకోండి. కింద పీకో చేస్తే పైన కుట్టడానికి పోతుంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మీరు లెంత్ అనేది తీసుకోవాలి. ఓకే, తర్వాత ఈ విడ్త్ అనేది కింద ఫ్లేయర్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసినాక మీకు ఎంత అయితే వచ్చిందో దాంట్లో ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడ పెట్టి మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఒక 1/2 ఇంచెస్ కుట్టడానికి కావాలి కదా, ఆ 1/2 ఇంచెస్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 వచ్చిన ఆన్సర్లో ఆఫ్ చేసి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఫోల్డ్ ఎడ్జ్ ఉంది కదా దానివల్ల. ఇప్పుడు ఇక్కడ నేను 10 ఇంచెస్ ఫ్లేయర్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ పార్ట్ ఇక్కడ కింద ఫ్లేయర్ జాయిన్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా జాయిన్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఫ్లేయర్ అనేది ఎక్కువ తక్కువ అనేది మీరు తీసుకోవచ్చు. కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా కలీస్ అనేది కట్ అయి ఉంటుంది. సేమ్ ఇలాంటి కలీస్ 12 ఆర్ 10 మీరు ఎంత కావాలంటే అంత మీరు కట్ చేసుకోవచ్చు. నేను 10 కలీస్ పెట్టుకున్నాను. నార్మల్గా 8 కలీస్
10 కలీస్ 12 కలీస్ అన్నట్టు మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ పెట్టేసి ఇలా కట్ చేసుకోండి ఫ్యాబ్రిక్లో. ఇలా కలీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇలాంటి కలీస్ 10 కలీస్ కట్ చేసి పెట్టుకోండి. ఓకే, టోటల్గా నెక్స్ట్ లైనింగ్లో కట్ చేసుకోవాలి. కలీస్ అనేది లైనింగ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని స్కర్ట్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోండి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ లెంత్ కన్నా మనం ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు తక్కువ తీసుకున్నాక లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసుకొని, అంటే 6 కలీస్ది చేస్తున్నాను లైనింగ్. దాని తర్వాత హాఫ్ చేసుకొని మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనము సేమ్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసి హాఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, హాఫ్ చేసుకొని మార్క్ చేసుకున్నాక ఇంకొక 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం కూడా కింద మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ జాయిన్ చేసుకోండి. 2 కలీస్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. టూ కలీస్ అనేది ఉంటుంది మీకు. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ క్రాస్ లైన్ వేసుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఇలాంటి 6 ప్యానల్స్ కట్ చేసుకోండి. ఒక్క ప్యానల్ మీకు ఇలా ఫోల్డ్ ఎడ్జ్ వస్తుంది, ఒక్క ప్యానల్ మీకు కట్ ఎడ్జ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 3 ప్యానల్స్ కట్ ఎడ్జ్ వచ్చింది, ఇలా ఓపెన్ పీసెస్ వచ్చింది. 3 ప్యానల్స్ ఫోల్డ్ ఎడ్జ్ వచ్చింది. కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 10 ప్యానల్స్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం మనము వేస్ట్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. అంటే బ్లౌజ్ లెంత్ మీకు ఎంత కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ షోల్డర్ ఆఫ్ చేసుకున్నాక ఎంతైతే వచ్చిందో ఆన్సర్, సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనకి అంతే ఉంటుంది. మార్క్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. చెస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ కూడా డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా సీమ్ అలౌన్స్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని బాక్స్ లాగా లైన్ వేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కర్వ్ తీసుకోండి ఇలా. తర్వాత నెక్ విడ్త్ అనేది మా పాప కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి 2.5 తీసుకుంటున్నాను. నార్మల్గా కిడ్స్కి అందరికీ 2 ఇంచెసే ఉంటుంది అన్నమాట. నెక్ డీప్ అనేది 3 or 4 అనేది మీరు తీసుకోవచ్చు. మీకు డీప్ ఎంత కావాలో దాన్ని బట్టి మార్క్ చేసుకున్నాక ఇక్కడ నెక్ విడ్త్ సేమ్ 2.5 మార్క్ చేస్తున్నాను. మీరు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైతే. ఇప్పుడు కర్వ్గా రౌండ్ మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి, 2 ఇంచెస్ వదిలేసినాక 5 ఇంచెస్ డాట్ కోసం మార్క్ చేస్తున్నా. ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకోండి. మీరు లైనింగ్లో కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ 1/2 మీటర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్, ఇంకొకటి బ్యాక్ బాడీ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు ఇలా పెట్టేసి 1/2 ఇంచెస్ వదిలేసేయండి. ఇక్కడ మనకి హుక్స్ వస్తుంది కదా బ్యాక్ సైడ్కి, దానివల్ల. తర్వాత మిగిలింది సేమ్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసుకోండి. అవుట్లైనింగ్ అంతా సేమ్ అట్లనే మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మనము ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేసేయాలి. కట్ చేసి అయిపోయినాక బ్యాక్ పార్ట్ అని రాసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టినాక సేమ్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది పెట్టేసి ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. ఫ్రంట్కి మనకి 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా వద్దు. సరే, పేపర్ కటింగ్లో మనం తీసుకోలే కదా 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇవే పెట్టి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ హామూల్ కర్వ్ ఒకటి మీరు డ్రా చేసి కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్ కర్వ్ మాత్రం 1/2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో జస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇలా పాయింట్ మార్క్ చేసుకున్నాక అపెక్స్ పాయింట్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. అక్కడి నుంచి మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అవే ఇవి షేప్ ఇచ్చుకొని ఇట్లా అంతే. పిల్లలకి బట్టి మనం షేప్ ఏం తీయక్కర్లేదు, జస్ట్ ఇలా స్ట్రైట్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కొంచెం తీసుకోండి ఫ్యాబ్రిక్. తర్వాత ఇలా క్లాస్గా ఇక్కడ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మనకి 3 పీసెస్ అన్నట్టు వస్తుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక మిడ్ కట్ చేసేసేయండి. ఇది స్లీవ్ కోసము. ఓకే, లైనింగ్ ఎంత ఉందో ఫోల్డ్ చేసుకుంటే అంత మొత్తం తీసేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. అదేమో మనం ఇలా కట్ ఎడ్జ్ నుంచి ఇక్కడ స్లీవ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇంత ఎక్స్ట్రా ఇది ఫోల్డ్ ఎడ్జ్ వస్తుంది. ఇక్కడ కట్ ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనకి పఫ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ప్లీట్ పెట్టుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3.5కి మార్క్ చేసుకున్నాను.
ఓకే. 3.5కి మార్క్ చేసుకున్నాక క్రాస్‌గా లైన్ ఏసుకోండి. ఇక్కడంతా మనం నార్మల్ స్లీవ్‌కున్న మార్కింగే చేసేసుకోవాలి. ఓకే. 2 ఇంచెస్ వదిలేసుకొని 2 ఇంచెస్ అనే సీమ్ అలవెన్స్ పెట్టినాం కాబట్టి 2 ఇంచెస్ 1 పాయింట్ పెట్టినంటే 1.5 పెట్టాలి. అట్లా ఇట్లా మిడ్ పాయింట్లు తీసుకోండి. అన్ని మిడ్ పాయింట్ తీసుకొని పైకి ఒక హాఫ్ ఇంచెస్ కర్వ్ లైన్ వేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఈ పాయింట్కి. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసుకొని ఇక్కడికి కర్వ్ లైన్ వేసుకోవాలి. ఓకే. ఇది ఫ్రంట్ ఆర్మ్ కర్వ్. ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఎంత ఉందో దానికి డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకొని తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకున్నాక క్రాస్గా ఇవి జాయిన్ చేసుకోవాలి స్లీవ్స్. ఓకే. మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అవన్నీ నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఇలా కొంచెం కట్ చేసేసుకోండి, ఎందుకంటే తెలవడానికి ప్లీట్స్ ఎంత వస్తుందో అంత మనకి తెలవడానికి కోసమని. ఇది స్లీవ్స్కి 2 స్లీవ్స్ది ఫ్యాబ్రిక్ జాయింట్ అయిపోయినాక ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి సపరేట్ పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్కు నేను కొంగుది తీసుకున్నాను. 4 ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి మనకు సరిపోతుంది. ఇవి ఎంత ఉందో చూసుకొని కొంచెం ఎక్కువ పెట్టేసి కట్ చేసేసేయండి. బాక్స్ లానే కట్ చేసుకోండి చాలు. ఇవి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి కుట్టాలి రౌండ్గా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ దీంట్లో సరిపోదు మనకి, జాయిన్ చేసుకొని కావాలన్నా పెట్టుకోవచ్చు. టూ సైడ్స్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని కావాలంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దు అంటే మీరు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో పెట్టేసి సైడ్లో మనం ఈ పార్ట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ చూస్తున్నాను, ఇది సరిపోతే నేను ఇదే పెట్టేస్తాను. లేదు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి బ్లూ కలర్ది సైడ్లో ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. అంటే కొన్నిసారి లేచినట్టు ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు రెండింటికి సరిపోదు మనకి ఫ్యాబ్రిక్ ఉన్నది. సో నేనేం చేస్తున్నా అంటే ఈ పార్ట్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ సపరేట్ సైడ్ పార్ట్, అవి మాత్రమే దీంట్లో 2 పీసెస్ కట్ చేసుకుంటున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో అంటే ఫ్రంట్ పార్ట్లో మిడిల్ పార్ట్లో ఒక కట్ ఇది వస్తుంది కదా, ఆ పార్ట్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్లో చేసేస్తున్నాను. ఇదొక పార్ట్, ఇంకొక పార్ట్ దీంట్లో పెట్టేస్తే అయిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో పెట్టేసి బ్యాక్ సైడ్లో లైనింగ్ మొత్తం అటాచ్ చేస్తున్నాను. పిన్స్ పెట్టుకోండి, నీట్గా పెట్టేసి రౌండ్గా మొత్తం కుట్టేసుకోండి, జాయిన్ చేసుకోండి.
జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కొంచెం కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం లేకున్నట్టు నీట్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ పార్ట్ 2 వీడియో చూడండి. ఓకే, స్టిచ్చింగ్ కోసం.